శిలువ శ్రమలో ప్రభువు అనుభవిస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ప్రభు దగ్గర ఉన్నారు. అయితే పేతురుతో ఒకరోజు ప్రభు అన్నారు, ప్రభు పేతురు నీవు పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం, లేకపోతే బండ అని అర్థం. ఒకరోజు యేసు ప్రభువారు అన్నాడు, పాతాళ లోకపు దాళము, పాతాళ లోక ద్వారములని ఎదుటి నిలవయ్యా, పరలోక తాళాన్ని నీకు ఇచ్చాను అని అన్నాడు. పేతురు యేసు ప్రభువారికి గలిలయ సముద్ర తీరమున వలలు వేస్తున్నప్పుడు నా వెంబడి రమ్మని పిలిచాడు. పేతురు తమ చేపలను, తమ వలలను, తమకు కలిగిన సమస్తాన్ని విడిచి ప్రభువుతో వెంబడించాడు. ఆ మాట ఒకరోజు ప్రభు దగ్గర ఉదహరించాడు. మార్కు సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని చెప్పాను. పిల్లరా, ఈ మాట యేసు ప్రభువుతో ఎందుకన్నాడు అంటే, చూడండి, వాక్యములో యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటంటే, ఈ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్యములో సులభముగా పోతుందని చెప్పాడు. ఇది ఎందుకంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు, అతడు నీ ఆస్తి నమ్మి పేదలకు ఇమ్ము అని చెప్పాడు. నీ ఆస్తి నమ్మి పేదలకు ఇమ్మని చెప్పినప్పుడు, సరే మంచిదే, అయితే అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు, ధనవంతుడు దేవుణ్ణైనా విడిచిపెట్టాడు కానీ మరి తన ఆస్తిని విడిచిపెట్టలేదు అని సందర్భంలో పేతురు 10వ అధ్యాయము 28లో అన్నాడు, మేము ఇదిగో సమస్తమును విడిచిపెట్టాం. ఏమా, పేతురు గారు అన్నారు, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా అని. ఇవాళ పేతురు గారు ప్రభువుతో ఉన్న తనలో ఉన్న కొన్ని లోపాలు మనకి అప్లై చేసుకుందాం. పేతురు గారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రభు దగ్గర ఉన్న, ప్రభు మాటలు విన్నా, ప్రభు నడిపించిన నడిపింపులో ఉన్న పేతురులో కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే, యేసు ప్రభువారు ఒకరోజు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అప్పుడు యేసు వారిని చూచి, యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆయన బల్ల దగ్గర ప్రభు భోజన సంస్కార విషయంలో మాట్లాడుతున్న సందర్భం.
ఈ రాత్రి మీరు నా విషయమే అభ్యంతరపడుదురు, ఏలయనగా గొర్రెలు కాపరిని కొట్టినప్పుడు మందలో గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నట్లుగా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునని. ఇప్పుడు చూడండి ఈ మాట ఏమంటున్నాడు పేతురు అంటే, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎన్నడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. స్నేహితులరా, ఈ మాటను గ్రహించాలి మనం. ఈ పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, నేను అందరిలాంటి వాడిని కాను, అందరిని విషయములో ఎవరిని విడిచిపోయినా నేను మాత్రము అభ్యంతరకరముగా ఉండనని కాస్త గర్వంగా మాట్లాడాడు. యేసు ప్రభు దగ్గర కాస్త గర్వంగా మాట్లాడాడు. స్నేహితులారా, అంటే పేతురులో ఉన్న లోపం ఏంటంటే గర్వము. నిజమే, యేసు ప్రభు దగ్గర గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినండి, అందరూ పారిపోయినా నేను పారిపోనండి అని మాట్లాడుతూ గర్వాన్ని వెట్ట చేస్తూ ఉన్నాడు. వాక్యములో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనే క్రియలను పరిశోధించువాడు. మనము పేతురు గారు ప్రభు దగ్గర గర్వంగా మాట్లాడాడట. మనం కూడా ఒక్కొక్కప్పుడు చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. గర్వపు మాటలు మన నోట రాకూడదు. నువ్వు చదువుకొని ఉండొచ్చు, కాస్త అందంగా ఉండొచ్చు, లేదా ఐశ్వర్యం కలిగి ఉండొచ్చు, కానీ నీకు కలిగిన వాటిని బట్టి నువ్వు గర్వంగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఎవరితో మాట్లాడినా మన మాటలలో గర్వము అనేది ఇతరులకు కనబడకూడదు. పేతురు ప్రభువుతో ఉన్న తాను విడిచిపెట్టలేనిది ఏంటంటే గర్వం. ఏమండి, తాను ప్రభువుతో ఏమన్నాడంటే, మేము సమస్తము విడిచిపెట్టామన్నాడు. మరి గర్వపు మాటలు విడిచిపెట్టలేదు. గర్వము తన మనస్సులో ఉంది. పిల్లరా, అక్కడ ఉన్న శిష్యులలో ఎవరూ మాట్లాడలేదు, కానీ తన మాత్రమే గర్వంగా మాట్లాడాడు. మన నోట గర్వపు మాటలు మాట్లాడనివ్వకూడదు, రానివ్వకూడదు. 2వ సమూయేలు గ్రంథములో దేవుడు ఒక మాటనన్నాడు. 22వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తాం. మొదటి 2వ సమూయేలు గ్రంథము 22. శ్రమపడే వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై. విన్నారా ఈ మాట? గర్వముగా ఉన్న వారికి దేవుడే విరోధి. స్నేహితులారా, మనకు ఉన్నదానిని చూసో, మనకు కలిగిన వాటిని చూసో మనం గర్వపడితే దేవుడు మనకి విరోధైపోతాడట. విరోధవడమే కాదు, గర్విష్ఠులైన వారిని
దేవుడు అణచివేస్తాడు అంటే తొక్కివేస్తాడు అని అర్థం. గనుక పేతురు గారు అన్నాడు, నేను సమస్తమును విడిచిపెట్టాను అన్నాడు. మరి గర్వపు మాటలు విడిచిపెట్టలేదు, గర్వాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము అన్నీ విడిచిపెట్టామమ్మా దేవునిలోకి వచ్చిన తర్వాత అంటారు. దేవునిలోకి వచ్చిన తర్వాత నీ విడిచిపెట్టవలసింది ఏంటంటే నీ గర్వాన్ని నీ విడిచిపెట్టాలి, నీ గర్వపు మాటలు విడిచిపెట్టాలి. వాక్యములు అన్నాడు కదా, గర్విష్ఠులకు నేను విరోధనవుతాను, గర్విష్ఠులైన వారిని నేను అణచివేస్తాను అన్నాడు. కనుక మనలో ఏముండకూడదు చెప్పండి, ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఇక రెండోదిగా చూస్తే యేసు ప్రభువారు పేతురును గెత్సెమనే తోటలో తీసుకెళ్ళాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 37. మత్తయి సువార్త 6:37, 26:37. మత్తయి సువార్త 26:37. పేతురును యేసు ప్రభువారట పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని వచ్చాడు. సరే ఆగుదాం. ఇప్పుడు 26వ అధ్యాయము 40 నుంచి 41 వచనాలు చూద్దాం. అంటే ఇప్పుడు పేతురు జబదయి కుమారులు యేసు ప్రభుతో గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఎవరు? పేతురు జబదయి కుమారులు. ఇప్పుడు వారి దగ్గరకు యేసు ప్రభువారు వచ్చాడు. ఏమండి, వారు నిద్రపోవట చూసి, ఒక గంట సేపైనా నా కొరకు ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు పేతురు గారిని ఏం చేయడానికి తీసుకెళ్ళాడు? గెత్సెమనే తోటలోకి దేనికి తీసుకెళ్ళాడు? ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడు. మరి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళిన పేతురు నిద్రపోతున్నాడట. ఏమ్మా, ప్రార్థన చేయమని యేసు ప్రభువారు తీసుకెళ్తే పేతురు గారు ఏం పోతున్నాడు? అమ్మా, నిద్ర వస్తుంది. యేసు ప్రభువారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, మన మీదకు లేదా నా మీదకు శోధన రాబోతుందయ్యా, ఒక గంట సేపు ప్రార్థన చేయలేవా అని చెప్పి అడిగి ఓ మాట అన్నాడు. ఏంటంటే, ఏంటి ఆ మాట అంటే, దేవుని పిల్లలారా మనం గ్రహించాలి. ప్రభు అన్నాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. స్నేహితులారా, నిజమే, మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉంటాం. ఏమండి, అనుకుంటూ ఉంటుంది మనస్సు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలని. కానీ ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనం. పేతురు గారు ప్రార్థన చేయమని తీసుకెళ్ళాడు. మరి ప్రార్థన చేయమని తీసుకువెళ్ళినప్పుడు ప్రార్థన చేయకుండా పడుకోవడం ఏంటి? కొందరికి మందిరానికి రాగానే నిద్ర ప్రారంభమవుతుంది. ఏమండి, మందిరానికి రాగానే నిద్ర. స్నేహితులారా, ఆ నిద్ర దేనికి సూచన అంటే సాతానుకు సూచన.
నిద్ర సాతానుకు సూచన. దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యము మనస్సులో దాచుకోకుండా సాతాను నిద్రపోస్తుందట మనల్ని. వాక్యంలో చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి, ఎందాక నీవు నిద్రపోతూ ఉండు. ఎవడు కొందరికి సోమరితనం, మందిరానికి రాకుండా నిద్రపోతూ ఉంటారు, ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉంటారు. పిల్లరా, పనికి వెళ్లకుండా నిద్రపోతూ ఉంటారు. వీరిని బైబిల్ ఏమందంటే సోమరులు అంది. వీరి పని ఏంటంటే నిద్రపోవడమే. నిద్రపోతే నష్టము జరుగుతుంది దేవుని పిల్లారా. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో, మత్తయి సువార్త 13:25 వచనాన్ని చూద్దాం. మనము నిద్రపోతూ ఉండగా అంతటా సాతాను అనే శత్రువు వచ్చి, విన్నారా, మనం నిద్రపోవడం వల్ల మనకు కలిగే నష్టం ఏంటంటే సాతాను మన దగ్గరకు వస్తుందట. సాతాను మన దగ్గరకు వచ్చి మన హృదయములో గోధుమలని వాక్యమని విత్తనము బదులు గురుగులు నాటేస్తుందట, అంటే చెడ్డ మాటలు నాటేస్తుందట. గనుక నిద్ర చాలా అపాయకరం. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పౌలు గారు వాక్యం చెప్తున్నాడంట. దేవుని సేవకుడైన పౌలు వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? గుళ్ళో ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవడమో గుళ్ళో కుర్చీలో కూర్చోవడమో చేయాలి. మరి కిటికీలో కూర్చోవడం ఏంటి? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు వాక్యాన్ని బోధిస్తుండగా నిద్ర వలన జోగి 3వ అంతస్తు నుండి కిందకు పడి చనిపోయాను. నిద్ర ఏం చేసింది? నిద్ర ఏం చేసింది? చావు తెచ్చింది. వాక్యం వింటూ వింటూ నిద్రపోయాడట. వాక్యం వింటూ వింటూ నిద్రపోయాడు. 3వ అంతస్తులో కిటికీలో కూర్చున్నాడు. అక్కడి నుంచి పడి చనిపోయాడు. గనుక పేతురు గారిలో ఉన్న 2వ స్థితి ఏంటంటే ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఇవాళ కొందరు ప్రార్థనాపరులుగా అభిషేకింపబడి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా పనులకు ప్రాముఖ్యత ఇస్తారు. నిన్ను దేవుడు దేని కొరకు పిలిచాడు? నిన్ను దేవుడు దేని కొరకు అభిషేకించాడు? ప్రార్థన చేస్తావని. మరి ప్రార్థన చేయకుండా నీ పనిలోనుకో నువ్వు పడుకోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. పిల్లరా, ఇక్కడ పేతురులో ఉన్న 2వ లోపం ఏంటంటే 1 గర్వపు మాటలు, 2 ప్రార్థన చేయకుండా నిద్రపోవడము. ప్రార్థన చేయకుండా నిద్రపోవడం. ఇక 3వది చూద్దాం. పిల్లరా, యోహాను సువార్త 18వ అధ్యాయము
యోహాను సువార్త 18వ అధ్యాయం 10 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సీమోను పేతురు యొద్ద కత్తి ఉండెను. అతడు ప్రధాన యాజకుడు దాసును కొట్టి, ఇప్పుడు మరలా ఇదే మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి 52 వచనాలు. ఇదిగో యేసుతో కూడా ఉన్న పేతురు ఒకరిని చెయ్యచాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి తన చెవి తెవ నరికెను. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు నీ కత్తి వరలో పెట్టము. విన్నారా? ఎవరినైనా ఎప్పుడు కొడతారు? చెప్పండి, ఎవరినైనా ఎప్పుడు కొడతారు? మన కోపం వచ్చినప్పుడు మనము ఇతరులను ఏం చేస్తాం అంటే, చిన్నపిల్లల మీదకు మన కోపం వస్తే ఏం చేస్తాం? కొట్టేస్తాం. అమ్మా, గొడవలో కోపం వస్తే ఏం చేస్తాం? కొట్టేస్తాం. అంటే పేతురు గారట యేసు ప్రభువారితో గెత్సెమనే తోటలో ఉన్నాడు. ఆ సమయంలో ఓ సైనికులు యేసు ప్రభువారిని పట్టుకొని బంధించడానికి వచ్చాడు. వెంటనే పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉందంట. ఈ కత్తి తీసి ప్రధాన యాజకుని సైనికుని కొట్టి చెవు నరికేశాడు. అంటే పేతురు గారిలో ఏముంది అమ్మా? మరి ఇందాకేమో సమస్తం విడిచిపెట్టేశాను అన్నాడు. ఏమండి, ఇందాకేమన్నాడు? సమస్తాన్ని. ఇంతకీ చెవు నరకడానికి కాదు కత్తెత్తుతా, పీక నరకడానికి. అది కొంచెం బ్యాలెన్స్ తప్పి చెవు తెగిపోయింది. ఏమ్మా, బైబిల్లో కాదు కానీ లోకంలో ఒక సామెత ఉంది, నీ కోపమే నీ శత్రువు. పిల్లరా, దేవుని విషయములో దేవుని మాటలు వింటూ దేవుని మార్గం నడుస్తూ దేవుని శిష్యుడిగా పిలువబడిన పేతురు గారికి ఏం పోలేదు అంటే కోపం పోలేదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 14:17 త్వరగా కోపపడి వారట మూర్ఖులు, లేదా మూర్ఖత్వము అంటే మూర్ఖులు. కొందరికి చిన్నదానికి పెద్దదానికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఏమా పిల్లరా, త్వరగా కోపపడేవారు మూర్ఖులు. కాస్త ఆలోచించాలి మనం కోపపడేటప్పుడు. ఎఫెసీ పత్రిక 4:26లో పౌలు ఒక మాట చక్కగా చెప్పాడు. ఎఫెసీ 4:26 కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు. అంటే కోపం ఎంతసేపు ఉండకూడదు? పొద్దున కోపం వచ్చింది, సాయంత్రానికి కోపం. చెప్పండి, పొద్దున కోపం వచ్చింది, సాయంత్రానికి మీ కోపం ఏమవ్వాలట? తొలగిపోవాలి, కోపం ఉండకూడదు. మరి కొందరు కోపము ఇతరుల మీద సంవత్సరాలు పక్క పెంచుకున్నట్టు వారి మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. కోపం వస్తే సెల్ పగలగొట్టేయడం, కోపం వస్తే బీరువా అద్దాలు పగలగొట్టేయడం, కోపం వస్తే గిన్నెలు ఇసిరేయడం,
కోపం వస్తే ఏది పడితే అది పట్టుకొని ఇతరులను కొట్టేయడం. ఏమ్మా పిల్లరా, నీవు కోపపడుతున్న బట్టి మూర్ఖుడవు మూర్ఖురాలు అని పిలబడతావు. నీ కోపం వస్తేనట ఉదయం నుంచి సాయంకాలం లోపల నీ కోపము చల్లారిపోవాలి. కీర్తనాకారుడు అన్నాడు 37వ దావీదు కీర్తన 8వ వచనంలో, 37వ దావీదు కీర్తన 8వ వచనములో ఓ మాట చూస్తాం. ఏమన్నాడు? కోపమును మానుకో. కోపాన్ని మానేయాలట. మనం కోపపడడం మాటలు కోపపడడం విడిచిపెట్టాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద తరచుగా కోపపడతారు. కొందరు భర్తలు భార్యల మీద తరచుగా కోపపడతారు. అలాగే భార్యలు ఏమన్నా శాంతంగా ఉంటారా? భర్తల మీద వారు కోపపడతారు. స్నేహితులారా, కొందరు కోడళ్ళు అత్తగారి మీద కోపపడుతూ ఉంటారు, లేదా అత్తగారి మీద తీసుకుంటూ ఉంటారు. కనుక కోపమును మానుము. ఒకవేళ కోపం వచ్చినా చెప్పండి, ఎంతసేపు ఉండాలట? ఉదయం నుంచి సాయంకాలం లోపల కోపము అణసిపోవాలి. పేతురులో ఉన్న మొదటి లోపము గర్వం, రెండవ లోపము ప్రార్థన చేయకపోవడం, మూడవ లోపము కోపముని విడిచిపెట్టకపోవడమే పేతురులో ఉన్న లోపం. పిల్లరా, ఒకసారి పేతురు గారిని మనము పరీక్షించుకోవాలి. నాలో కూడా గర్వం ఉందా? నేను కూడా ప్రార్థన చేయకుండా పనికి లేదా పడుకుంటూ ఉన్నానా? నాలో కూడా కోపం ఉందా అని చెప్పి మనలను మనం పరిశోధించుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం. బాగా వినాలి. యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. పట్టుకొని ఆయన తీసుకొని వెళుతున్నప్పుడట వారి వెనకాల పేతురు వస్తూ ఉన్నాడు. చదువమ్మా. యేసు ప్రభు వారికి దూరంగా ఉన్నాడట పేతురు గారు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పేతురు గారు ప్రభువుకి ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండాలా? ఆయన బంధించారు, సైనికులు తీసుకెళ్తున్నారు. ఆయనను 2 కాళ్ళు 2 చేతులు బంధించి ఈడ్చుకుపోతూ ఉంటే పేతురు గారట దగ్గరగా ఉండవలసిన వాడు దూరంగా ఉన్నాడంట. ఒక్కొక్కసారి మనం కూడా దేవునికి చాలా దూరం అయిపోతాం. ఏమండి, ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను. ఈ శిలువ ధ్యానం చేస్తున్నారు కదా, ఏమ్మా ఏమండి, చిన్న మాట చెప్తాను వినండి. లోకాసు వార్త ఒకసారి చూద్దామా? 15వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు త్వరగా. యేసు ప్రభువారు ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. చిన్నవాడు తండ్రి యొక్క ఆస్తిలో భాగమిమ్మని తన తండ్రిని అడగగా తన ఆస్తిని పంచిపెట్టెను. తన సమస్తమును కూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడు? దేవదాసయ్య గారు అన్నారు, దూరమునకు పోయి నీ ధరి జేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ ధరి చేరనైతిని, నేను గారు మూర్ఖపు
బిడ్డనైతిని కారువనమున నాయన నన్ను దిద్దుము. అయ్యగారు రాసిన పాటలో ఈ చిన్న కుమారుడు అన్నాడట, దూరమునకు పోయాను. ఎవరికి దూరం అయిపోయాడు చెప్పండి? తండ్రికి దూరమయ్యాడు. తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. తండ్రి యొక్క అనురాగానికి దూరమయ్యాడు. తండ్రి పెట్టే ఆహారానికి దూరమయ్యాడు. తండ్రి యొక్క ఆస్తికి దూరమయ్యాడు. తండ్రికే దూరం అయిపోయాడు. కారు మూర్ఖపు బిడ్డ అయిపోయాడట. స్నేహితులారా, ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాడో ఇబ్బంది పడసాగాడు. అక్కడ ఉంటుంది చూడండి, ఏముంది? ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది వచ్చింది. తండ్రి దగ్గర ఉన్నంత కాలం ఏమి రాలేదు? మాట్లాడతలేదు మీకు? మా దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం మనకి ఏ ఇబ్బంది రాదు. దేవునికి, దేవుడు సన్నిధికి, దేవుని ఏర్పాటు మిషన్కు మనము దూరమైతే మనకు అన్ని ఇబ్బందులే. మనకు కనబడని ఇబ్బందులు వస్తాయి. మనం ఊహించలేని ఇబ్బందులు వస్తాయి. ఏమ్మా గ్రహించారా? ఇక్కడ పేతురట యేసు ప్రభు యొక్క ఆయన శ్రమ పడుతుంటే దగ్గరగా ఉండవలసిన వాడు దూరంగా ఉన్నాడంట. నువ్వు కూడా ఆరాధనకు దూరంగా ఉంటున్నావా? మందిరానికి దూరంగా ఉంటున్నావా? జరుగుతున్న శిలువ ధ్యానాలకు దూరంగా ఉంటున్నావా? యేసు ప్రభు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 15:8. మత్తయి సువార్త 15:8. ఏమండి, కొందరట అయ్య బాబో యేసయ్య, యేసుబాబు యేసుబాబు అంటారట. ఏంతో? పెదాలతో. కానీ వారి హృదయం మాత్రం దూరంగా ఉందంట. ఇలారా, నువ్వు కూడా పెదవులతో దేవుని గణపరుస్తున్నావా ఏంటి? ఏమ్మా, హృదయం దూరంగా ఉంచుకొని పెదవులతో మనం ఎంత ఘనపరిచినా దేవుడు ఆ ఘనతను ఓరుకొనుడు. గనుక వాక్యములో దేవునికి మనం దూరం అవ్వకూడదు ఎప్పుడు కూడా. పిల్లరా, దేవునికి దూరం అవ్వకూడదు. దేవుడు చూపే కృపకు మనం దూరం అవ్వకూడదు. కొందరు అనుకుంటారు, నిజమే పాస్టర్ గారికి మేము దూరంగా ఉండాలి అనుకుంటారు. పాస్టర్ గారికి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? దగ్గరగా ఉంటే ఏంటి ఉపయోగం? మనం చూస్తే పేతుల్లో ఉన్న 4వ లోపం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. లూకా సువార్త 22:55-56. యేసు ప్రభు వారిని ప్రధాన యాజకునింటిలో తీసుకెళ్లారు. బయట కొందరు మంట వేసుకున్నారు. అక్కడ మంట వేసుకొని చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. వారెవరు అంటే అన్యులు. వారెవరు అంటే యేసు ప్రభు వారికి శత్రువులు. వారెవరు అంటే దేవునికి విరోధులు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? వారి మధ్యకి వెళ్ళి కూర్చున్నాడు. పిల్లరా, నిజమే కొందరు
కాస్త ఖాళీ దొరికిందనుకోండి, చూడండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ఏమండి, ఎక్కడ కూర్చోకూడదట? ఎటకారాలు ఆడుకునే వారి దగ్గర మనం కూర్చోకూడదు. ఏమండి, దేవుని బిడ్డలు ఎక్కడ కూర్చోకూడదు? అపహాసము అంటే ఎటకారాలు ఆడుకునే వారి దగ్గర మనం కూర్చోకూడదు. దేవుని పిల్లరా, పేతురు గారు అపహాసకుల మధ్య, అన్యుల మధ్య కూర్చున్నాడు. మరి నువ్వు కూడా ఎక్కడ కూర్చుంటున్నావు? ఏమండి, కొందరు ఖాళీ దొరికితే పాపం ఎవరో ఒకరు కొంపకు పోతుంటారు. ఎవరో ఒకరు కొంపకు పోయి వారి కొంపలో కూర్చుంటుంటారు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, కీర్తన గ్రంథము 106వ దావీదు కీర్తన 35, 36 వచనాల్లో మాట ఉంది. అన్యులతో సహవాసము చేసి వారు క్రియలు నేర్చుకుంటారట. అన్యుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వారు చేసేవి మనం నేర్చుకుంటాం. ఎందుకు వెళ్ళి కూర్చోవాలి? మనం కూర్చోవలసిన పని ఏంటి? ఏమండి, వెళ్తాం, కూర్చుంటాం. వాళ్ళు అంటారు, ఈ మధ్యన కొంచెం బాగుంటలేదు. మరి ఎక్కడైనా బాగున్న దగ్గర చూపించుకోపోయావా? పేతురట అన్యులతో కూర్చున్నాడు. మనం అన్యులతో కూర్చోకూడదు, అన్యులతో సహవాసము చేయకూడదు. ఇక 6వది చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. నా వాక్య ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభువారు ప్రధాన యాజకుని ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభువారు శిష్యుడైన పేతురు వెలపట ఉన్నాడు. ఒక చిన్న పిల్ల పేతురు గారి దగ్గరకు వచ్చి, నీవు గలిలయలో ఉన్న యేసుతో కూడా ఉన్నావు కదా. అందుకతడు, నేను ఉండలేదు, అందరి ఎదుట అబద్ధమాడెను. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మరొక చిన్న పిల్లతను చూసి, ఏమంది పేతురు గారిని? వీడు అంటుంది. వీడు నజరేయుడైన యేసుతో కూడా ఉండునని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నాడు. ఎవరు ఎరగరని? యేసు ప్రభువారు నాకు తెలీదు, నేను ఆయన చూడలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలీదు అని అబద్ధాలు ఆడుతున్నాడు. ఏమండి, అబద్ధం. పిల్లరా, చూడండి వాక్యంలో మనం సామెతల గ్రంథం 12:22, సామెతల గ్రంథం 12:22, అబద్ధాలాడు వారు దేవునికి అసహ్యులు. అబద్ధాలు ఆడేవారంటే దేవునికి చాలా అసహ్యం అంట. ఏమా, అబద్ధం ఆడువారు అంటే దేవునికి చాలా అసహ్యులు. ఏమా, కొందరు నోరిప్పితే ఏమొస్తాయంటే అన్నీ అబద్ధాలే. భార్య అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానంటాడు, కానీ సినిమాకి వెళ్తాడు. ఏమా, అలాగని భార్యలేం తక్కువ. ఏమో స్టీల్ గిన్నె అవుతుందంటే మా అమ్మగారు ఇచ్చారన్నట్టు అవుతుందే, స్క్రీములో కొనేసి. ఏమో, ఇవి లోక సంబంధమైన అబద్ధాలు అనుకో. ఏమా, ఆదివారం ఆరాధనకు రాలేదే తల్లి అని అంటే,
ఏం చెప్తాం అయ్య గారు, అస్సలు బాగోలేదు, లేవలేదు అంట. ఉత్తిదే టీవీకి కూర్చొని సినిమా చూస్తుంటుంది. అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. పిల్లరా, ఓ విషయం చెప్తాను వినండి. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో అననీయ అనే మనుష్యుడు కనబడతాడు. 5వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ఇక్కడ ఈ అననీయ కట పొలం ఉంది, ఇల్లు ఉంది, అమ్మేసి దేవునికి ఇద్దాం అనుకున్నాడట. సరే, ఓ ₹1,00,000 వస్తుందేమో అనుకుంటే 10 లక్షలు వచ్చింది. అమ్మ బాబోయ్, 10 లక్షలు దేవుడికి ఇచ్చేయాలా అని చెప్పి 9 లక్షలు దాచుకొని ఓ ₹1,00,000 తెచ్చాడు. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, అననీయ, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మేశాక అది నీ వశమై ఉండలేదా? ఏమన్నారా? మనుష్యులతో కాదు. ఏమండి, ఎవరితో అబద్ధాలు ఆడుతున్నాడంట? దేవుని దగ్గర అబద్ధాలు. ఏమండి, దేవుని దగ్గర అబద్ధాలు. దేవుని దగ్గర అబద్ధాలు ఆడిన అననీయ ఏమైనా చూడండి. అననీయ, నువ్వెందుకు దేవునితో అబద్ధం ఆడావని అనగానే ఆ మాటలు వినుచుని, ఏమండి, అబద్ధం ఆడిన అననీయ చచ్చిపోయాడని పాపం. దేవుని దగ్గర అబద్ధాలు ఏంటండి? దేవునితో అబద్ధాలు ఏంటండి? ఏమా, కొందరు ఏమనుకుంటారంటే మనం ఏం చేస్తున్న అయ్యగారు తెలియదు అనుకుంటారు. ఏమా, మీరు ఏదైతే తెలియదు అనుకుంటారో దేవుడు అదే మాకు తెలియజేస్తాడు. అదే గొప్పతనం. మీరు ఏదైతే అయ్యగారికి అడిగితే ఏదో అబద్ధం చెప్పేద్దామని అనుకుంటారో అదే దేవుడు మాకు తెలియజేసేస్తాడు. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం అదే. దేవుని పిల్లారా, దేవుని వాక్యములో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. త్వరగా 8:44. మీరును సాతాను సంబంధులు మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుంచి సాతాను నరహంతకుడై ఉండి అతని యందు సత్యమే లేదు. ఏమండి, అతడు అబద్ధమాడినప్పుడు అతడు అబద్ధకునకు జనుకుడు. ఇప్పుడు అబద్ధాలు ఆడేవారు అందరు ఎవరు పిల్లలంటే సాతాను పిల్లలు అని ప్రభు చెప్పాడు. దేవుని పిల్లరా, పేతురు అట గమనించాలి మనము. అబద్ధమాడాడు యేసు ప్రభు వారిని నేను ఎరగనని. ఇంకొక మాట చెప్పిన వాక్యాన్ని ముగించేస్తాను. మత్తయి సువార్త 26:74. అందుకతడు ఆ మనుష్యుడంటే యేసు ప్రభు వారిని ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కోసెను. దేవుని స్తోత్రం. పిల్లరా, ఒట్టు పెడుతున్నాడంట. ఏమండి, ఏం చేస్తున్నాడు? ఒట్టు అంటున్నాడు అండి. ఏమని? అయ్యి బాబోయ్, ఆయన ఎవరో నాకు తెలియదండి బాబు, ఒట్టండి ఒట్టండి అంటున్నాడు. వాక్యం చూడండి ఏముందో. మత్తయి సువార్త 5:34. యేసు ప్రభు అన్నాడు, ఎంత మాత్రము ఒట్టు అనొద్దు. పిటల మీదొట్టు, బైబిల్ మీదొట్టు, దేవదాసయ్య గారి మీదొట్టు, దేవుడి మీదొట్టు అంటుంటారు. అలాగ మనం ఏం చేయకూడదట? ఒట్టు పెట్టుకోకూడదు.
మీరు ఒట్టు పెట్టుకొనవద్దు ఎంత మాత్రమును అని చెప్పి, యెరూషలేము తోడవనొద్దు, అది దేవుని పట్టణం. ఏమన్నా మాట్లాడితే కొందరికి ఏమంటారు, దేవుడి మీదొట్టు. ఏమండి, దేవదాసయ్య గారి మీదొట్టు, ఆ పిల్లల మీదొట్టు. పిల్లరా, ఒకసారి ఒక సహోదరి చూస్తే ఇక్కడ ఒట్టు పెట్టుకుని శపించుకుంటున్నాడు. దేవుని బిడ్డలట ప్రాణం పోయినా సరే ఏం పెట్టకూడదు, ఒట్టు పెట్టామనుకో, దేవుడి మీద ఒట్టు ఖచ్చితంగా ఇస్తానంటే ఇచ్చేయాల, అది 100 కాసులు బంగారం అయినా. అలాగైతేనే ఒట్టు అనాలా. అబ్బాయి ఒట్టు తీసి గొట్టు మీద పెట్టేసానండి, ఏం పర్లేదు తినేయచ్చు, ఏం పర్లేదు వెళ్ళొచ్చు. ఒట్టు తీసి గొట్టు మీద పెట్టేస్తావా, నేను గొట్టు కింద పెట్టేస్తారు. ఏమ్మా, పల్లెటూరులో చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ పెడతాడు, చెరువు గట్టు కింద. మనము దేవుని మీద ఒట్టని ఆ ఒట్టు దాటి పనులు మనం చేయకూడదు. దేవుని పిల్లారా, సరే 7 విషయాలు చెప్పాను. 1, పేతురు గర్వంగా ఉన్నాడు. 2, ప్రార్థన చేయలేదు. 3, కోపిష్టుగా ఉన్నాడు. 4, దేవునికి దూరంగా ఉన్నాడు. 5, అన్యులతో కూర్చున్నాడు. 6, అబద్ధాలు ఆడాడు. 7, ఒట్టు పెట్టుకున్నాడు. 7 లోపాలు చెప్పండి ఎవరిలో ఉన్నాయి? పేతురు గారిలో ఉన్నాయి. మరి 7 మనలో లేకుండా మనం చూసుకోవాలి. 7 లోపాలు మనలో లేకుండా మనం చూసుకోవాలి. 26:75 చదవండి. కోడి కుయ్యపను మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పినన్న మాట జ్ఞాపకం మనకు తెచ్చుకొని, అయ్యయ్యో అంత అయిపోయిన తర్వాత ఏడుస్తారు కొందరు. చెప్పండి, అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తారో ఏడుస్తారు. అంత అయిపోయిన తర్వాత ఏడవడం ఏంటి? అదేదో ముందే ఆడవచ్చు కదా దేవుని దగ్గర. చెప్పండి, ముందే ఆడవచ్చుగా. పేతురు గారట, ఈ యేసు ప్రభు వారు చెప్పిన మాట అయిపోయింది, నన్ను ముమ్మారు ఎరగనని నువ్వు చెప్తా అబద్ధం ఆడతావు అన్న మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు ఏడుస్తున్నాడట బయటకు వచ్చి. కొందరు బాగున్నంతసేపు దేవుడు అక్కర్లేదు, ఏవైనా ఆరోగ్యం బాగోలేదు అనుకో అప్పుడు వచ్చేస్తుంది ఏడుపు, ఎక్కడ లేని ఏడుపు. అప్పుడు ఏడిసేయడం మొదలెడతాడు. మరి బాగున్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు బాగున్నప్పుడు నీ బిడ్డల కొరకు ఏడవాలి, నీ కుటుంబం కొరకు ఏడవాలి, నీ ఆరోగ్యం బాగోవాలని ఏడవాలి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏడవాలి. ఏడిస్తే కన్నీటి వారి ప్రార్థన దేవుడు వింటాడు, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు వింటాడు. కనుక అన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు పేతురు. మనం కూడా దేవుని సన్నిధిలో అన్నీ పోగొట్టుకున్న తర్వాత కాదు, అన్నీ రాకముందే మనము దేవుని సన్నిధి ఏడ్చి ప్రార్థన చేయాలి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.